హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే ట్యూస్డే వ్లాగ్ అండి. ఇప్పుడైతే టైం వచ్చి అయితే 7 అయితే అయ్యింది. నేనైతే 6కే లేచాను. మా బుడ్డోడు లేచాడనమాట. ఇంకా వాడిని ఉయ్యాలూపి త్వరగా లేస్తే మార్నింగ్ అంతా ఏడుస్తూనే ఉంటాడు. సో ఇంకా 1 అవర్ అయితే ఉయ్యాలు ఊపాను అనమాట. ఇంకా పడుకుని పోయాడు. ఇంకా పడుకున్న తర్వాత వాళ్ళని బెడ్రూమ్లో ఇంకా డిస్టర్బ్ చేయకుండా మా హస్బెండ్ని మా బుడ్డోడిని ఇంకా సైలెంట్గా అయితే బయటకు వచ్చి అయితే డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో చూడాలి ఈరోజు డే అనేది ఎలా గడుస్తుంది అని చెప్పైతే ఇంకా నా వర్క్కి అయితే నేనైతే కిచెన్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా స్టార్ట్ అయితే చేయాలి కదా. ఫస్ట్ కిచెన్ రూమ్లోకి వెళ్ళే ముందర అయితే నేనైతే వాషింగ్ మిషన్ అయితే మార్నింగ్ వేసేస్తాను. ఇప్పటికి 5 days అయిపోయింది అనమాట వాషింగ్ మిషన్ వేసి. ఇవాళ వేద్దాం రేపు వేద్దాం అని చెప్పి అలా బద్దకిస్తూ అట్లా దుప్పట్లు అయితే ఆపేశాను. ఇంకా ఈరోజు అయితే వాషింగ్ మిషన్ వేసేస్తే ఇంకా మా హస్బెండ్ అయ్యేలోపు వేస్తే మా హస్బెండ్ పైకి వెళ్ళి బకెట్ పెట్టేసి వస్తారనమాట. ఎందుకంటే బోరువు అయితే మోయకూడదు కదా. అది కాక సెకండ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇంకా మా హస్బెండ్ పంపించాను అనుకో ఆరేమని చెప్పి. ఇంకా ఎలా ఆరేస్తారు, ఇంకా తెలిసిందే కదా అబ్బాయిలు కలర్ పోయిద్ది, తిరగేసి ఆరేరు. ఇంకా మా ఆయన కూడా అలాగే చేస్తారనమాట. అంతొద్దు, నాకు ఓన్లీ బకెట్ పెట్టి చాలు, నేను వెళ్ళి ఆరేసుకుంటానని చెప్పి చెప్తాను. ఇంకా మా హస్బెండ్ లేచేలోపు ఈ వాషింగ్ మిషన్ కూడా అయిపోతే ఈలోపు కరెంటు కూడా పోతుంది అనమాట. మాకు కరెక్ట్గా 10కి పోయి ఈవినింగ్ 6కి వస్తుంది కరెంటు. మధ్యలో ఆఫ్టర్నూన్ ఒక 1/2 hour 1 hour ఇస్తున్నారు కరెంటు. ఇంకా మాకేంటంటే ఇన్వెంటర్ ఉంది కాబట్టి మాకు అంత తెలియట్లేదు అనమాట కరెంటు పోయినా సరే. సో ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి. సో ఇక్కడ వచ్చి అయితే నెక్స్ట్ కిచెన్ రూమ్కి అయితే వచ్చేసాను. వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసి వచ్చేసాను కదా. ఇక్కడ వచ్చి అయితే క్లమ్జీగా ఉందన్నమాట కిచెన్. నైట్ డిన్నర్ చేసిన తర్వాత అక్కడే ఉన్నాయన్నమాట. నేనేమీ సదరలేదు. సో ఇంకా అవన్నీ కూడా క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మంచిగా ఎక్కడ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే టిఫిన్ అయితే రెడీ చేయాలన్నమాట. నిన్న ఈవినింగ్ చెప్పాను కదా పిండిలు తేడానికి ఇబ్బంది అవుతుంది ప్రీవియస్ వ్లాగ్లో అని చెప్పి. నిన్న నైట్ 8కి అనమాట ఇంకా వస్తారు కదా సేల్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చారనమాట. ఇంక అప్పుడు గబగబా అయితే ఇంకా తీసేసుకున్నాను. ఇంక ఇడ్లీ పిండి అట్టుపిండి తీసుకున్నా. మా హస్బెండ్ని పాపం కుదరట్లేదు, ఆయన టెన్షన్స్లో ఆయన ఉన్నారనమాట. సో అందువల్ల అయితే ఇంకా నేను తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే నైట్ పాలు బాటిల్ అనమాట, పాలు మిగిలినవి బయట పెట్టేసి మర్చిపోయాను. ఇంకా అవి కూడా ఇరిగిపోతాయి కదా, పారిపోసేసి ఆ బాటిల్ అయితే క్లీన్ చేసేసి అయితే పక్కన అయితే పెట్టేసిన. ఇంకా పాలు ఆయన వచ్చినప్పుడు ఆ బాబుకి ఇచ్చేసి పంపించేయడమే. అండ్ ఇక్కడ వచ్చి అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి. చూసారు అంట్లు నిన్నటి మీద ఈరోజు అయితే కొంచెం పర్లేదు, ఎందుకంటే 2 times కూడా నేను క్లీన్ చేసేసాను కాబట్టి అన్ని అంట్లు అయితే లేవన్నమాట. ఇంకా డిన్నర్ తిన్నవి అన్నం వండినవి అవి మాత్రమే ఉన్నాయి. ఈరోజు మా హస్బెండ్ ఒక మాట అన్నారనమాట. ఏంటంటే మేము ఆల్రెడీ రిసెప్షన్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, మా కజిన్ది మ్యారేజ్ ఉంది. సో అది రిసెప్షన్ జరిగింది, ఫొటోస్ చూపించానమాట. అప్పుడు ఆయన అన్నారంటే నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉంది ఆ మాట, బట్ నేనైతే బయటికి చెప్పలేదు. మా హస్బెండ్కి లేదేమో ఆ మాట అని అనుకున్నాను. బట్ మా హస్బెండ్ కూడా అన్నారనమాట, ఏంటంటే మ్యారేజ్ అవ్వాలంటే ఒక అదృష్టం ఉండాలి, అందరి చేతుల మీద అన్ని అటు ఇటు ఇద్దరు ఫ్యామిలీస్ మీద చేతుల మీద జరగాలంటే మాత్రం అది అదృష్టం ఉండాలమ్మా, అది మనకి రాసిపెట్టలేదు కదా అదృష్టం అన్నారు. నాకైతే ఒక్కసారిగా అసలు కళ్ళంట నీళ్ళు గిరాగిరా తిరిగిపోయినాయి అనమాట. ఎందుకంటే నాది అంటే నేను బయటికి చెప్పను, మా హస్బెండ్ ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేనైతే అసలు ఇంతవరకు ఆ మాట అయితే బయటికి అసలు నేను ఎప్పుడు చెప్పలేదు. ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ అనిపిస్తుంది, అయ్యో మాకు ఇది జరగలేదు, అదృష్టం లేదు అని చెప్పి. సడన్గా టక్కుమని ఆ మాట అనేసరికి నేను షాక్ అయిపోయాను. అంటే నాలాగా మా హస్బెండ్ కూడా ఫీల్ అవుతున్నారు. మనం అంటే
తప్పు అయితే నేను చేశాను అనేది అన్నను కానీ మ్యారేజ్ చేసుకుని మా హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్నా అని. బట్ ఒక స్టెప్ అయితే తొందరపడ్డామని అయితే అనిపించింది. అంటే ఇంకా రిక్వెస్ట్ చేసాము, ఒప్పుకోలేదు. చాలా రిక్వెస్ట్ చేసి ఇంక ఒప్పుకోకపోతేనే మనం కూడా అలా ముందుకు వస్తాం. కానీ లేకపోతే ఎవరికి ఇష్టం ఉంటుంది ఎవరు లేకుండా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. బట్ పాపం మా హస్బెండ్ కూడా అలా అనేసరికి నేను కూడా ఇంకా షాక్ అయ్యాను అనమాట. అవును, మనకు అదృష్టం లేదు కదా అని చెప్పి. సో మీరెవరు కూడా అలా తొందర అయితే పడొద్దు. ఫస్ట్ మనకు అలాగే అనిపిస్తుంది, చేసేసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలని చెప్పి. బట్ తర్వాత ఫ్యూచర్లో అందరూ ఒకటైపోయిన తర్వాత అయ్యో మాకు ఇది జరగలేదు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాకు ఇది అవ్వలేదు అని చెప్పేసి చాలా మాలాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఒక స్టెప్ ముందుకి వేసేటప్పుడు చాలాసార్లు ఆలోచించుకుని వెయ్యండి. ఎవరైనా సరే అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని అనుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చి అయితే టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇడ్లీ అయితే వేసేసాను అండ్ చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. మాకు అందుకని మేము మిస్ అయిన ఏది కూడా మా పిల్లలకి, మాకు పుట్టబోయే పిల్లడికి, పుట్టిన పిల్లడికి ఏది కూడా మేము మిస్ అవ్వకూడదు, ప్రతిదీ కూడా చెయ్యాలి అని అయితే మేమైతే ఫిక్స్ అయ్యామన్నమాట. మాకులాగా మా పిల్లలు అలా సఫర్ అవ్వకూడదు అని చెప్పి అయితే మేము ఆల్రెడీ డిసైడ్ అయితే అయ్యాము. సో అందుకే ఎవరు ఏం చెప్పినా సరే మా బొడ్డోడి బర్త్డే అయితే చాలా బాగా గ్రాండ్గా అయితే చేసాము. ఇంతవరకు అయితే అసలు అలా ఎక్స్పెక్ట్ చేయరు మా నుంచి మేము అలా చేస్తాము అని చెప్పి. అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారనమాట. మేము మిస్ అయింది ఏది కూడా మా పిల్లలు మిస్ అవ్వకూడదు అని చెప్పి కారణంతోనే మేమైతే కష్టపడుతుంది దానికే. ఇంకా వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం. వాళ్ళు కూడా ఏది మిస్ అవ్వకూడదు, వాళ్ళ లైఫ్లో ప్రతిదీ కూడా ఒక మెమరబుల్గా ఉండిపోవాలి అని చెప్పి అయితే మేమైతే అనుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చి అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసాను. చట్నీకి అయితే అది పప్పు అనేది కొంచెం చల్లారితే మిక్సీ అయితే వేసేయాలి. ఇంకా ఈ లోపు అయితే స్టవ్ మీద ఇడ్లీ పెట్టాం కాబట్టి పెద్ద పని ఉండదు కాబట్టి బయటకు వచ్చి అయితే ఇల్లంతా బయట గుమ్మం అయితే మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చి అయితే కలాప అయితే వాటర్తో అయితే క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే అసలు పీట మీద కూర్చుని అయితే చేస్తాను. బట్ చాప్లీస్ నిన్న ముగ్గు వేసినప్పుడు మెట్ల మీద పెట్టేసి అది అలాగే ఉందన్నమాట. ఇంకా ఎందుకులే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వీళ్ళని డిస్టర్బ్ చేసి ఇలా మా బుడ్డోళ్ళు లేచంటే నాకు ఏ పని అవ్వదని చెప్పి అలా వంగుని అయితే వేసేసాను. బట్ ఇక్కడ వేసినప్పుడు అయితే నాకు పెయిన్ అయితే చాలా వచ్చేసింది, చెయ్యి కూడా జారిపోయింది అనమాట పెయిన్ వచ్చేసి. ఇంకా అట్లాగే ఎలాగోటి అయితే వేసేసాను. ఇంకా వేసిన తర్వాత లోపలికి వెళ్ళే టైంలో అయితే పాల అబ్బాయి అయితే వచ్చాడనమాట. ఇంకా ఆ పాలు తీసేసుకుని ఇంకా నిన్నటిది పాల డబ్బా ఉంటుంది కదా అది ఇచ్చేయడానికి అయితే లోపలికి వెళ్ళి తీసుకొస్తున్నాను అనమాట. కానీ ఇంక అసలు మార్నింగ్ అంటేనే ఫుల్ హడావిడిగా ఉంటుంది పనులు. నాకైతే స్కూల్ పిల్లలు లేకపోయినా సరే హడావిడిగానే ఉంటుంది. ఇంక రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే టీకి మా హస్బెండ్కి పాలు వచ్చేసినాయి కదా, ఇంకా టీ అయితే పెట్టేసి ఆయన అయితే ఇంకా నిద్ర అయితే లేపేసేయాలన్నమాట. ఇంకా టీ ఆల్మోస్ట్ ఇంకా టీ స్మెల్ వచ్చిందంటే లెగిసిపోతారు, అంత అట్రాక్ట్ అనమాట టీకి. ఇంకా అదే నాకు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ని చూసి నేను కూడా నేర్చేసుకున్నాను. ఇంకా చెప్తున్నాను కదా, నాకు ఆ టీ పెట్టినప్పుడల్లా నాకైతే నోరు ఎలా లాగుతుంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా బేబీ కోసము. అసలు తాగకూడదని చెప్పారనమాట. ఎప్పుడన్నా ఒకసారి హెడేక్ ఉన్నప్పుడు 1 or 2 అయితే తాగమన్నారు. ఇంకా నేనైతే అసలు
పూర్తిగా ఆపేసాను. నాకు అసలు ముందు అలా చెప్పారండి అంత ఇంకా ముందే కంగారు వచ్చేసిద్ది నాకు. ఇంకా అందుకనైతే పూర్తిగా అయితే ఆపేసాను. ఇంకా టీ పెట్టేసి మిగతా పాలైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడొచ్చి అయితే ఇంకా టీ అయితే స్టవ్ మీద పెట్టేసాను. ఇడ్లీ కూడా అయిపోయింది. చట్నీకి కూడా రెడీ అయితే చేసా. చల్లారాక టిఫిన్ చట్నీ అయితే చేసేయాలి. ఇంక ఈలోపు 4 గంటలు ఉన్నాయి కదా, అవి కూడా తోమేసానంటే పెద్ద పని అయితే అయిపోయినట్టే నాకు. ఇంకా మా పిల్లోడైతే ఇంకా లెగలేదు కాబట్టి ఈరోజు కొంచెం త్వరగానే పనులు అవుతాయని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లేట్గా లేచాడు ఇవాళ. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ టీ స్టవ్ మీద పెట్టాను కదా, హాఫ్ అంట్లు అయిన తర్వాత టీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక అంట్లు పక్కన పెట్టి మా హస్బెండ్కి టీ ఇవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఆ తర్వాత అయితే చట్నీ అయితే మిక్సీ అయితే వేసేసాను. అండ్ అంట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవి ఒక సైడ్కి అయితే పెట్టేశాను. ఈరోజు నేను త్వరగా లెగడం వల్ల లేకపోతే మా బుడ్డోడు లేట్గా లెగడం వల్ల కానీ నాకైతే వర్క్ అయితే ఆల్మోస్ట్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బుడ్డోడు లెగలేదు కాబట్టి నేనైతే బ్రష్ చేసి వచ్చి టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే ఆలోచిస్తున్నాను అనమాట, మా బుడ్డోడి కంటే ముందు నేనే తినేస్తున్నాను ఈరోజు అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు మా బుడ్డోడికి పెట్టాకే ఇంట్లో మేమైతే తింటామన్నమాట. అదొకటి అలవాటు అయిపోయింది మా బుడ్డోడు చిన్నప్పటి నుంచి. కానీ ఈరోజు నేను ఎంత ఆకలి వేసినా, ప్రెగ్నెన్సీలో ఎంత ఆకలి ఉన్నా సరే మా పిల్లోడికి పెట్టాకే తింటాను. బట్ ఈరోజు కొంచెం పనులన్నీ చేసేసరికి కొంచెం కళ్ళు తిరిగినాయి. ఇంక ఈలోపు మా బుడ్డోడు కూడా లేగలేదు కాబట్టి ఇంకా నేను టిఫిన్ చేసేసాను. ఈలోపు ముగ్గు అయితే ఒక్క క్లిప్ అయితే తీసాను అనమాట, ఇందాక వేసింది. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు. మా బుడ్డోడు కూడా లేచాడు. వాడికి కూడా ఇంకా బ్రష్ చేయించేసి టిఫిన్ అయితే పెట్టేసి ఇప్పుడు కర్రీ అంటే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే లంచ్కి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఈరోజు దేవుడి దగ్గర భోజనాలు ఉన్నాయని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే అక్కడికైతే వెళ్తాం అనమాట. సో ఎలాగో మనకి త్వరగా పని అయిపోయింది కాబట్టి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఇంకా ఇప్పుడు మార్నింగ్ చేసేసుకుంటే ఈవినింగ్ కొంచెం ఖాళీగా ఉండొచ్చు, కొంచెం మనకి కూడా హెల్త్ రెస్ట్ ఉంటుంది అని చెప్పి ఇంకా నేనైతే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. ఇంకా నుంచుని కట్ చేయలేక కూర్చుని కట్ చేస్తుంటే ఇంకా మా వాడైతే ఆ వాటర్తో అయితే ఆడుకుంటున్నాడు అనమాట. అప్పుడు వరకు అయితే దేంతో ఆడుతున్నాడు. సడన్గా నేను కట్ చేయడం చూసి ఇంకా వాటర్ అంటే పిచ్చి మా పిల్లోడికి. ఇంకా వాటర్ ఉన్నాయని చెప్పి అయితే వచ్చి నాకు ఒక్కటి అది నేను ఇస్తున్నాడు, అదే నేను కట్ చేస్తున్నాను. ఇంకా అలాగైతే ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా అలా కటింగ్, ఎందుకంటే ఆల్రెడీ కేజీ తెచ్చారు కదా మా హస్బెండ్. మనం ఫ్రై అయితే హాఫ్ చేశాను, ఇంకా హాఫ్ అయితే మిగిలిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు లేట్గా చేసినా సరే అవి పోతాయని చెప్పి ఇంకా అవన్నీ కట్ చేసి అయితే కుకింగ్ అయితే ఈవినింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా వాడికి తెలియదు కదా, వాటర్ మొత్తం మంచం మీద పోసేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి పక్కకు తీసేసాను. ఇంకా టమాటాను ఆనియన్ అయితే ఇంకా ఇక్కడ కిచెన్ రూమ్లో అయితే కట్ చేసేసాను. ఇంకా నాకైతే అక్కడ కట్ చేయని ఇవ్వట్లేదు అసలు, కుకింగ్ చేయనివ్వడం అని చెప్పి ముందు గబగబా అయితే అన్నీ కట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద అయితే ఆయిల్ వేసేసుకుని ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుని అవి ఫ్రై అవుతున్నాయి అనమాట. నేను చేసేది అయితే బెండకాయ పులుసు కాబట్టి దానికి చింతపండు ఆల్రెడీ మార్నింగే నానబెట్టి ఉంచాను. అది ఒకసారి గుజ్జు అనేది తీసుకుంటున్నాను. ఫైనల్లీ కుకింగ్ కూడా అయిపోవస్తుంది అనమాట. నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది, డే అనేది త్వరగా అయిపోయిందని. ఎంతైనా సరే ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకి త్వరగానే పనులు అయిపోతాయండి. బట్ మా పరిస్థితి ఏంటంటే నైట్ నిద్ర లేకపోవడం వల్ల మా పిల్లోడితో కొంచెం లేట్గా లెగుస్తున్నాను. కానీ లేకపోతే మాత్రం నాకు అలవాటే అనమాట మార్నింగ్ లెగడము. సో ఇక్కడ వచ్చి అయితే ఇంకా కుకింగ్ అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకైతే ఇల్లు అయితే ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకోవాలి. దానికి ముందు అయితే మంచాలన్నీ కూడా దుప్పట్లు దులపాలి. ఇంకా మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు కదా, ఆల్రెడీ ఇంకా స్టవ్ మీద కుకింగ్ అయితే పెట్టేశాను, కర్రీ పెట్టేశాను కాబట్టి ఇంకొకసారి వచ్చి అయితే 2 మంచాలు కూడా ఒకసారి దుప్పట్లు అయితే దులిపేసామంటే మనకి ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. ఇంకొక 10% ఉన్నట్టు అనమాట. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, పెద్ద స్ట్రెస్ అనిపించలేదు. అలా అని చెప్పి ఎక్కువ పని ఉన్నట్టు అనిపించలేదు. రోజు పని చేసేదే చేస్తున్నాను అనమాట. ఏదైనా ఎర్లీ మార్నింగ్ లేస్తే అది ఆ మూడే వేరనమాట. కాకపోతే మనం ఇంకేం చేయలేము, మా పిల్లలు పెద్ద ఎవరికి అంతే కాబట్టి ఇంకా మనకి ఎవరు ఇంట్లో పెద్దవాళ్ళు లేరు కాబట్టి ఇంకా మనమే అన్నీ చేసుకోవాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి తప్పదు. ఇంకా ఒక్కొక్కటి ఇంకా అట్లాగా చేసుకుంటూ రావడమే.
అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఒకటైతే చెప్పాలి, ఇంకా ప్రతిరోజు కూడా మార్నింగ్ 10:30కి అయితే మన ఛానల్లో నుంచి వీడియో అనేది అయితే రిలీజ్ అవుతుంది. ప్రతిరోజు కూడా నా డే రొటీన్ ఎలా ఉంది, నేను ఎలాగ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎట్లా పనులన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను చిన్న బాబుతో 2 years బాబుతో అని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే నేనైతే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఉంటే మాత్రం నాకు ఇంకా కూడా ఎనర్జీ అయితే వస్తుంది అనమాట, మంచిగా చేయాలి, ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలని చెప్పి. ప్లీజ్ మీరైతే సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ప్రతిరోజు కూడా మన ఛానల్లో మార్నింగ్ 10:30కి అయితే ప్రతిరోజు కూడా వీడియో అనేది అయితే రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మిస్ అవ్వకుండా అయితే చూడండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. సో ఇక్కడ వచ్చి అయితే బెండకాయకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. బెండకాయ పులుసు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసి చింతపండు అనేది రసం పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే అనమాట. ఇంకా ఈలోపు అదంతా కూడా చేసేసాను. అదంతా కూడా నేను ఏం షూట్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా బెండకాయ పులుసు ఎలా చేయాలో. సో అదేమీ చూపించట్లేదు. ఇంక ఇక్కడైతే ఆ స్టవ్ మీద అది కుకింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి అయితే నేను ఇంకా హౌస్ అయితే క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయిందంటే పని అంతా అయిపోయినట్టే. ఇంకా మా బుడ్డోడికి స్నానం చేయించడం, ఇంకా నేను స్నానం చేసి రెడీ అవ్వడమే అనమాట. ఇంకా టైం వచ్చి అయితే ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది అనమాట. ఇంకా హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది, బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చే లోపు నన్ను రెడీ అయిపోయి ఉండమన్నారు అనమాట. సో అందువల్ల అయితే మా హస్బెండ్ బయటకు వెళ్ళారు కాబట్టి నేనైతే మా బుడ్డోడికి స్నానం చేయించేసి మా బుడ్డోడిని రెడీ చేయించేసి నేను స్నానానికి వెళ్ళి రెడీ అయితే అవుతున్నాను. అండ్ ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళడమే అనమాట. సో ఎక్కువ అయితే ఏమీ రెడీ అవ్వలేదండి, జస్ట్ నార్మల్గా అయితే రెడీ అయ్యాను. డైలీ వేర్ టాప్ అయితే వేశాను. ఇది కూడా నేను ఉగాదికి కొనుక్కున్న టాప్ అనమాట. ఆల్రెడీ ఒకసారి వేసి వాష్ చేసిన తర్వాత మళ్ళీ వేసాను అనమాట. పర్లేదు, బాగానే ఉంది క్వాలిటీ అనేది. ఓకే, అంత సాటిస్ఫాక్షన్ లేకపోయినా బాగానే ఉంది, కాకపోతే ప్రైజ్ ఎక్కువ అనిపించింది నాకు. సో ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి భోజనం చేసేసి దర్శనం చేసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట నా పొజిషన్. ఫుల్ ఎండండి బయట, ఇంటి పక్కన అసలు ఉండలేకపోయాము. మా బుడ్డోడైతే అస్సలు తినేవాలేదనమాట. సో ఇంకా ఇదనమాట ఫైనల్లీ వీడియో. అయితే టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే 6కి పైకి వెళ్ళి బట్టలు ఆరేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా తెచ్చుకోవడానికి అయితే ఇంకా మా బుడ్డోడు నేనైతే పైకి వెళ్ళామన్నమాట. క్లైమేట్ అయితే అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అసలు చెప్పాలంటే వర్షం కూడా పడింది అనమాట. నేను ఇంకా షూట్ అయితే చేయలేదు, చీకటి పడిపోయింది. సో క్లైమేట్ అయితే ఇంత బాగుందనమాట. మాకు పైకి ఎక్కితే మొత్తం హైవే కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, విలేజ్ కాబట్టి. సో ఇంకా బట్టలు అయితే తీసుకుని వెళ్ళి కిందకి వెళ్ళి ఇంకా మడత పెట్టేసి ఇంకా ఫైనల్లీ ఈరోజు అయితే డే అయితే ఇలా అయితే గడిచింది. కంప్లీట్గా పనులన్నీ అయిపోయినట్టే అనమాట. సో అంతే అండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.